ఓవర్ నైట్లో స్టార్ అవ్వడం చూసాం. కానీ మెదక్ జిల్లా తెక్మాల్లో ఒక సాధారణ రైతు ఓవర్ నైట్ ఇంజనీర్ అయిపోయాడు. భారీ వర్షాల కారణంగా ప్రతి ఏటా గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు అవతలి వైపు వెళ్లాలంటే రైతులు 6 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన సిచ్యువేషన్. 60 మీటర్లు దాటి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి రావడంతో ఆ పొలాల్లోకి వచ్చేందుకు కూలీలు నిరాకరించేవారు. ఈ సమస్యను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో విసిగిపోయిన కమ్మరి రాములు అనే రైతు తన కుమారుడు కిషోర్తో కలిసి వాగు పైనుంచి అవతలి వైపు వెళ్లేందుకు ఒక బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాడు. 20 రోజుల ముందే గుండువాగులో నీళ్లు లేని సమయంలో పెద్ద స్తంభాలను ఏర్పాటు చేసి వాటికి ఇనుప రాడ్లను బిగించి వంతెన తరహాలో తయారు చేశాడు. దానిపై పరిచేందుకు కొన్ని షీట్లను కూడా ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే తాను చేపట్టిన ఈ కార్యానికి ఇప్పటికే 1,60,000 వరకు ఖర్చు అయినట్లుగా రాములు చెప్తున్నారు. ప్రభుత్వం తమ గోడును ఆలకించి బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తి చేయాలని, సహకరించాలని తోటి రైతులు కోరుతూ ఉన్నారు. నేను కమ్మరి రాములు అనే ఒక రైతును. మేము వ్యవసాయం చేయడానికి మా భూమి వాగు పక్కనే ఉంటుంది. మాకు ఒక 15 ఎకరాలు ఉంటుంది మా సొంత భూమి. ఇంకొక 15 ఎకరాలు కౌలు పట్టుకొని చేస్తాం మేము, మా కొడుకు నేను ఇద్దరం. వాళ్ళ చదువులు అయిపోయినాయి, ఇంకేం చేయలేరు అనే ఉద్దేశంలోనే వ్యవసాయంలోకి దించిన అనమాట. దించి ఇక ఇద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటాము. ఒక ట్రాక్టర్ ఉన్నది. మా ఇక్కడ వాగు దగ్గరికి రావాలంటే ఎప్పటికీ ఉధృతంగా వాడుతుంది వాగు. లోపలికి రాలేము. అస్సలు టైంలో నాట్లు వేసే టైంలోనే వాగొస్తుంది. అది జూన్ 1 వాగొస్తుంది. వాగు రాగానే ఒకసారి నారు వీకి ఎండిపోయింది. నారు మనుషులు లోపలికి రాలేక వారం రోజుల దాకా వాగు దంగక. కాబట్టి మేము ఇటు లోపలికి రావాలంటే ఒక 5-6 కిలోమీటర్లు తిరిగి రావాలి. మళ్ళీ ఈడికి ఇక్కడి నుంచేమో 60-70 ఫీట్లలోనే ఆల్రెడీ మా పొలం ఉన్నది. ఆర్ఎంబి రోడ్కి వెళ్ళి నడమ పెద్ద వాగుండుట్లా పరిస్థితి అది ఏర్పడ్డది. ఇక ఇక్కడ ఇంకో మస్తు మందిది 250-300 ఎకరాలు ఉంటుంది ఇక్కడ బందుకు. కానీ అందరికీ ఇబ్బంది అయినకరమైన పని అది. ఇక కాకుంటే వాళ్ళ ఇంటోళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అటో ఇటో దాటిపోతుర్రు. ఇక ఇరికినోడు ఇరికిపోతుండు. అది కాబట్టి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లయితే కనీసం మనుషులు లోపలికి వస్తారు, నాటు ఇట్లే కలుగుతాము. కనీసం నాటేసినాక ఇంకేం కాదు కదా, మందు సంచులు లోపలికి రావాలంటే ఇట్లా అని ఒక చిన్నగా ఆలోచించి ఒక 4 ఫీట్ల వెడల్పుతోని యాంగిలర్లు దాని ఇన్స్ట్రుమెంట్ వేసుకొని నేనే నా ప్లాన్తో వేసుకొని తీసుకొచ్చి ఇక తయారు చేసిన. మా కొడుకు నేను ఒక 15 రోజులు తిప్పలబడి చేసినాము. ఇక మా తోటి రైతుల గిట్ట ఇబ్బంది అనేది పోయింది. లేకుంటే వాళ్ళు మేము కాకుండా వాళ్ళకి మస్తు ఇబ్బంది పడ్డారు. ఎట్లా అవుతామని ఆలోచించినాము. ఎంతమంది ఎట్లా అవుతామన్నా ఈ బ్రిడ్జి కోసం అయితే పెద్ద మనుషులు గిట్ట వాళ్ళు సహకరించలేరు. అందరూ అంతకుముందు ఎమ్మెల్యే వచ్చినప్పుడు చెప్తే చేస్తాం, బ్రిడ్జి చేస్తాం, వాగవతలకి వాగు బ్రిడ్జ్